నమస్తే. దానం, కడియం, పోచారం ఇరికించిన కేకే తలపట్టుకున్న రేవంత్. ఏంటి ఇందులో కేకే ఇరికించడం ఏంటని మీకుంది కదా! ఇందులోనే మీకు ఒక క్లారిటీ అంటే మీరు కొంచెం తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ కనిపిస్తుంది. ఏంటంటే సరే కేకే పార్టీ మారిండ్రు. అందరిలాగానే ఆయన పార్టీ మారిండ్రు. అయ్యో! ఈయన పెద్దాయన ఈయన పార్టీ మారుడేందనేసి ఒక చర్చలు కూడా జరిగినాయి. అయితే కేకే మాత్రము కండువా కప్పుకునే ముందు తన రాజ్యసభ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేసిండు. అయితే ఇందులో కొత్తేముంది, వింతేముందని మీరు అనుకోవచ్చు. ఎస్, కొత్త ఉంది, వింత ఉంది. పార్టీ మారిన వాళ్ళు ఎవ్వరు కూడా రాజీనామా చేయలేదు. వాళ్ళ పదవులకు రాజీనామా చేయలేదు. అందులో ఎవరెవరు ఉన్నారు? మీకు ముఖ్యంగా ముగ్గురు. సరే, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టినా ఈ ముగ్గురికైతే ఏం తెలవకుండా లేదు కదా. పదవుల మీద నిజంగా ఆపేక్ష లేకుంటే, లేదు బీఆర్ఎస్ పార్టీలో భవితవ్యము ఫ్యూచర్ లేదనుకుంటే, సో వీళ్ళు కూడా రాజీనామా చేయొచ్చు కదా. మరి ఈ ముగ్గురు సో కంపల్సరీ అయిన వీళ్ళని ఇరికిచ్చినట్టే కదా. ఇప్పుడు రాజీనామా చేసి నైతికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఓకే, కండువా కప్పుకునే ముందు రాజీనామా చేసిండు. సో ఇప్పుడు ఏం చేసిండు? వీళ్ళందరినీ ఇరికించిండు. అంటే ఒకవైపు రేవంత్ రెడ్డికి సెగ తగిలినట్టే, మరొక వైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సెగ తగిలినట్టే. సరే, మిగతా వాళ్ళు తెల్ల వెంకట్రావో లేకపోతే కాళయాదేనో ఇంకొకరు అందరికీ ఇదే వర్తిస్తుంది. బట్ ఈ ముగ్గురు కూడా సీనియర్లే కదా. సీనియర్లకు కనీసం ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా? నిజంగా మీకు అంటే బీసీలకు మనగడ లేదు అనేసి దానం నాగేందర్ ఒక లెటర్ ఎప్పుడు రాసి పెట్టుకొని ఉంటాడో ఆ లేఖని విడుదల చేసిండు. ఇక్కడేదో బాగా బీసీలకు ప్రాధాన్యం ఉండి వీళ్ళని ఏదో అందరాలు ఎక్కిస్తున్నట్టుగా, అంటే ఆయన అందరిలోకి ఎక్కించారు కదా. అక్కడి నుంచి రాగానే ఆయనకి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ఆయనకు అవకాశం కల్పించిండు. సో ప్రజలు ఆల్రెడీ ఆయన వెనక్కి పంపించారు. ఇక రెండోది కడియం విషయానికి వచ్చేసరికి ఆయన బిడ్డను మాత్రం గెలిపించారు అనుకోండి. మరి ఈ విషయము దానంకి తెలియదా, లేకపోతే కడియంకు తెలియదా, లేకపోతే పోచారంకు తెలియదా, లేకపోతే తెల్లం వెంకట్రావుకు తెలియదా, లేకపోతే కాళ యాదయ్యకు తెలియదా, లేకపోతే మొన్న జరిగిన కృష్ణమోహన్ రెడ్డి తెలియదా? ఇట్లా అందరు ఈ వరవడిలోనే ఉన్నారు. బట్ ఈయన సరే మంచో చెడో పార్టీ మారిండు, ఆ తర్వాత పోయి రాజీనామా చేసిండు. సో ఇంచుమించు ఏంది ఇండికేషన్ అంటే మీరు కూడా రాజీనామా చేయండి. నైతికంగా మీకు రాజీనామా చేస్తేనే ప్రజల్లో విలువ ఉంటుంది, లేకపోతే ఆ విలువ ఉండదు అని చెప్పే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది. ఒక విధంగా కేకే వీళ్ళని మామూలుగా ఇరికించలేదు. ఆ ఇరికించిన వాళ్ళలో ముఖ్యంగా రేవంత్ రెడ్డే ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇదేం పద్ధతి అయ్యా, నువ్వు చేర్చుకునేటప్పుడు వాళ్ళకి చెప్పు, కనీసం రాజీనామా చేపించి చేర్చుకో, లేకపోతే వాళ్ళకి ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళందరికీ కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అనవసరంగా బై ఎలక్షన్లు వస్తాయి. ఆ బై ఎలక్షన్లు వస్తే మిగతా వాళ్ళు గెలుస్తారన్న గ్యారంటీ ఎట్లాగూ లేదనేసి ఒక ఇంత పెద్ద సబ్జెక్టు ఈయన చెప్పినట్టే ఒక విధంగా. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్ట ఈ పరిస్థితి. ఏంటంటే అరే మరి ఆయన పెద్ద ఆయన వచ్చేసి మన రాజ్యసభ సభ్యత్వానికి మరి ఆయన రాజీనామా చేసిండు. సరే, వేరే సభ ఇంకోటి కూడా నడుస్తుంది. మరి ఈయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన రాజ్యసభకి పంపిస్తారేమో అనుకున్నారు. కానీ బట్ ఆయన తీసుకొచ్చి మరో ప్రభుత్వ సలహాదారులుగా ఎవరైతే రేవంత్ రెడ్డి దోస్తున్నాడో, దోస్తు వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి కాకుండా మరొక వైపు ఈయన కూడా మరొక ప్రభుత్వ సలహాదారుడుగా ఆయన మారబోతున్నారన్నమాట. సో మరి కనీసంగా ఇప్పటికైనా కూడా కేకే బాటలో మరి పోచారం లాంటి వాళ్ళు ఆలోచిస్తారా? సరే, మాకు ఒకటి సచ్చింది కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఉంది కాబట్టి మా మీద డిస్క్వాలిఫై అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, అందులో మీకు దానం గురించి కూడా ఒక వీడియో చేశాను కదా. ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మంత్రి అయి ఉండి ఆయన అక్కడ మంత్రి పదవికి రాజీనామా చేసిండు, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఆయన కూడా సేమ్ దానం లాగానే వచ్చేసి మంచిగా పార్టీ కండువా కప్పుకొని బీఎస్పీలో జాయిన్ అయ్యి ఆయన లోక్సభకి ఆయన పోటీ చేయడం జరిగింది. సో ఈ దానం ఓడిపోయిండు, ఆయనలాగానే ఆయన కూడా ఓడిపోయిండు అనుకొని. కాకపోతే ఆయన ఏప్రిల్లో జాయిన్ అయ్యిండు, జూన్లో ఆయన 14 ఆయన పైన డిస్క్వాలిఫై అయింది. ఎందుకంటే స్పీకర్ ఆయన్ని అనర్హత వేటు వేశారు. బట్ ఇక్కడ వేరుగా ఉంది. ఎందుకంటే స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు, కండువాలు కప్పించుకుంటున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి. సో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకంటే స్పీకర్ అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితే కనపడుతుంది. వెళ్ళి మా ఎమ్మెల్యేలు మీ దాంట్లో చేరిరా నాయన అని చెప్తుంటే, సో కనీసం ఎమ్మెల్యేల అనర్హత వేటుపై విషయంలో స్పీకర్ అసలు అపాయింట్మెంట్ ఇచ్చే విషయం కూడా కనపడతలేదు. మీరు ఇంకో మాట కూడా కనిపించు, గతంలో కూడా ఇదే జరిగింది కదా. మరి 12 మందిని సిఎల్పిని విలీనం చేసుకుంటప్పుడు మరి మీరు ఎక్కడ పోయిరని మాట్లాడొచ్చు. ఎస్, అక్కడ ఒక టెక్నికల్ కాదు, నేను ఎవరైనా చేరడం తప్పే. కాకపోతే ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఒక టెక్నికల్ క్లాజ్ను ఉపయోగించుకొని విలీనం చేసిరు. అంటే ఒక 1/3 సభ్యులు మేము ఇందులో ఉండలేము, మేము వేరే దాంట్లోకి వెళ్ళి అక్కడ విలీనం చేస్తామనేది ఒక టెక్నికల్ కాజ్ ఉంది కాబట్టి ఆ కాజ్ నేపథ్యంలో వీళ్ళు విలీనం చేసుకోరు. అయితే ఇక్కడ కూడా అదే చేయాలనుకున్నారు. ఏంటంటే 1/3 అంటే అప్పుడున్న 39 మంది ఎమ్మెల్యేలు 1/3 అంటే 26 మంది ఎమ్మెల్యేలని వీళ్ళని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం మీరు ఒకసారి గతంలో గుర్తు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ
అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ సిఎల్పిని విలీనం చేసుకుంటప్పుడు 12 మందిని ఒక చోటికి జమ చేసి తర్వాత 12 మందికి ఒకేసారి కండవాలు కప్పడం జరిగింది. ఎస్, ఏదైతే ఆ టెక్నికల్ క్లాజ్ను వాళ్ళు ఉపయోగించుకొని దాన్ని సిఎల్పిని విలీనం చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏమైందనంటే రేవంత్ రెడ్డి చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఏమో నా పార్టీని కూలుస్తారేమో, లేకపోతే నా సీటు రేపు నాకు ఎసరు పడేటట్టుగా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళని చేర్చేసుకుందాం, కండవాలు అయితే కప్పేద్దాము, రేపు ఏమో ఏదైనా జరగవచ్చు, వీళ్ళేమో నాకు కొంచెం బెదిరింపులు, అంటే ఆయనే ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడు. బట్ ఆ ఇన్సెక్యూర్ ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చింది? ఆయన మీద ఆయనకు హోప్స్ లేవు. కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆయనలో అసలు కంటెంట్ అనేది ఉంటే ఆయనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండేది. అది లేకపోవడం వల్ల ఏంటంటే ఎంతసేపు పక్క పార్టీల మీద పడి దుమ్మెత్తిపోయడము, ఏదో రకంగా తన సీటు కాపాడుకోవాలి కాబట్టి. కానీ అది పక్కన పెట్టి ప్రజల మద్దతు నేను పొందాలి, ప్రజలకు నేను ఏమన్నా చేస్తే రేపు ఒకవేళ నన్ను అనవసరంగా దించేసినా కూడా ప్రజలు నాకు మద్దతు వస్తారనే విషయాన్ని కూడా, కనీస జ్ఞానాన్ని కూడా ఇక్కడ మర్చిపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇదంతా మర్చిపోయి, ప్రజల్ని మర్చిపోయి ఎంతసేపు ఢిల్లీకి హైదరాబాద్కు తిరుక్కుంటూ, ఎంతసేపు వీళ్ళు ఇళ్ళలకు పోయి వీళ్ళకి కండవాలు కప్పుడు, అంటే నయాన్నో భయాన్నో, లేకపోతే ఆయన అంటాడు కదా, మొన్న కేసీఆర్ని మాట్లాడుతుండే కదా, కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెట్టిండో అనేసి, ఆ విషయం ఈయనకు పక్కా వర్తిస్తుంది. ఎందుకంటే కాళ్ళే పట్టుకుండో లేకపోతే కడుపులో తలకాయ పెట్టిండో కానీ మొత్తానికి వస్తున్న వాళ్ళకి ఇళ్ళకు పోయి కండవాలు కప్పుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఎమ్మెల్సీల విషయం కూడా ఇలా అమాస కాబట్టి అమాస నాడు చేరుడు ఏందన్నట్టుగా అమాస నాడు చేరితే ఏమవుతుంది అనేసి రాత్రికి దొంగల్లాగా కండవాలు కప్పుకున్న నేపథ్యం కనపడుతుంది. సో ఈ బిజీలో ఉన్న ఆయనకు ఎంతసేపు ప్రజలు నేను పట్టించుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా నన్ను ప్రజలు దింపేస్తారు కాబట్టి కనీసం నేను ఈ రకంగానైనా గేమ్ స్టార్ట్ చేయకపోతే నా పదవి ఉండదు అనేసి. కానీ ఈయన పదవి కోసం చూసుకుంటే రేపు ఎంతమంది పదవులు ఊడతాయో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ సేఫ్ సైడ్లో ఎవరు ఉంటారయ్య అంటే రేపు కేకే మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. మిగతా వచ్చిన ఎమ్మెల్సీలు లేరు, ఎమ్మెల్యేలు లేవు. వీళ్ళందరూ రాబోతున్న వాళ్ళు, వచ్చేవాళ్ళు అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే వీళ్ళ బతుకు బస్టాండే అని చెప్పాలి. ఇప్పటికిప్పుడు మీరు అనొచ్చు ఏమవుతుంది, 6 మంది వచ్చేసారు కదా, ఆల్రెడీ ఇంకో 20 మంది అయితే 26 మంది అయితే ఎల్పీ విలీనం అవుతుంది కదా బీఆర్ఎస్ ఎల్పీ అనేసి. కానీ అవ్వదు. ఎందుకంటే ఈ 6 మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయిన ప్రూఫ్స్ ఉన్నాయి. దానం నుంచి చూసుకుంటే దానం అయితే ఏకదాటిగా ఆయన పోయి ఎలక్షన్ కమిషన్కి నేను ఈ పార్టీ నుంచి నాకు బీఫామ్ ఇచ్చింది, ఈ పార్టీ నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయబోతున్నాను అనేసి ఆయన ఇచ్చిన ఒక ప్రూఫ్ ఉంది, కండవాలు కప్పుకున్న ప్రూఫ్ ఉంది. ఇక మిగతా 5 కూడా చూసుకుంటే అందరు కూడా కండవాలు కప్పుకున్నారు. ఇక పోచారము అండ్ కడియం లాంటి వాళ్ళైతే పార్టీకి నెగిటివ్గా మాట్లాడిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరిపైన కూడా ఈ అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అందుకు అనర్హతకు వీళ్ళు అర్హులు కూడా. కాబట్టి ఈ 6 ఇప్పుడు మైనస్ అవుతారు. వీళ్ళు ఎల్పీ విలీనం చేయాలనుకున్నా కూడా 6 అనర్హులు అవుతారు. మళ్ళీ ఒక 26 మంది వస్తే కానీ, 26 మంది మీన్స్ 25 మంది వస్తే కానీ ఇప్పుడు ఎల్పీ విలీనం కానీ పరిస్థితి. ఇంతమంది వస్తారా, లేకపోతే వీళ్ళందరూ భవిష్యత్తు ఇప్పుడు రేవంత్ రెడ్డి గంగలో కలిపినట్టేనా? ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే కనుక సరే, ఒకవేళ ఇక్కడ చెయ్యరు, కోర్టుకు మీరు అనొచ్చు, కోర్టుకు పోతే చాలా లూప్ హోల్స్ ఉంటాయి కదా అనేసి. కానీ సుప్రీంకోర్టే చెప్పింది యాంటీ డిఫెక్షన్ లా గురించి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని సాకులు వెతుక్కున్నా కూడా బలమైన కారణాలు కనపడుతున్న నేపథ్యంలో ఫస్ట్ వేటు పడేది దానం నాగేందర్కే వేటు పడుతుంది. సో ఇందులో సేఫ్ సైడ్ ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే పార్టీ మారిన వాళ్ళందరిలో ఒక కేకే మాత్రమే సేఫ్ సైడ్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరిది కూడా బతుకు బస్టాండే. సో ఎవరు కూడా వాళ్ళని కాపాడలేరు. రేపు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీళ్ళందరిపైన డిస్క్వాలిఫై అయితే మాత్రము వీళ్ళు రేపు ఖచ్చితంగా బై ఎలక్షన్ బరిలో దిగాల్సిందే. ఆ బై ఎలక్షన్ బరిలో దిగితే ఏ మేరకు గెలుస్తారో కూడా ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మన పార్టీ మారిన ఇక్కడి నుంచి అంటే పదవి ఉండగానే మారిన నేపథ్యం చూసుకుంటే రంజిత్ రెడ్డి ఏమాత్రం గెలిచిండో అందరికి అర్థమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎవరెవరు వచ్చి దానం నాగేందర్ ఏ పార్టీ గెలిచిండో అర్థమవుతూనే ఉంది. తర్వాత సునీతా మహేందర్ రెడ్డి పోయి పోటీ చేస్తే ఏమాత్రం గెలిచిందో చూడొచ్చు. సో ఇట్లా ఒకటి కాదు, ఇట్లా లెక్కలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగానే ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అంత తెలివి తక్కువగా లేరు. ఇప్పటికే 6 నెలల వ్యవధిలోనే ఎంత వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి అనేసి రోజు చూస్తూనే ఉన్నాము. సో పాపం నిరుద్యోగులు రోడ్డుపైకి ఎక్కితే కనీసం వాళ్ళకి ఆ ధర్నాలు చేసుకుని రాస్తారోకలు చేసుకునే పరిస్థితిని కూడా కల్పించట్లే నేపథ్యంలో ఇవాళ చూసినా మనం నిరుద్యోగులందరూ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీషన్ ముందుకు కనీసం తమ గోడు విన్నవించుకుందామని పోతే కూడా ఇవాళ బాహుబలి లాగా పెద్ద బారికేడ్స్, ముళ్ళ కంచెలు, వందల కొద్ది పోలీసులు, ఎక్కడ అట్లీస్ట్ ఆ రోడ్లో ఎక్కడ కనిపించిన నిరుద్యోగులు అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఘోరమైన ప్రదేశాల్లో తాకకూడని ప్రజలు తాకి నేను ఈ విధంగా చేస్తామని అక్కడ ఉన్న పోలీసులు బెదిరించడము, కనీసం ఎవరైనా అటువైపు వస్తుంటే ప్రతి ఒక్కరు ఫోన్లు చెక్ చేయడము, వీళ్ళు నిరుద్యోగులేమో ఇక్కడ వచ్చి ముట్టడిస్తారేమో అంటే అంత భయంలో ఉన్నారు. కనీసం వాళ్ళని పిలిచి నీకు
అదే అడుగుతున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న కూడా మీకు కొంత సమయం ఒక 6 సెకన్ల టైం లేదా నిరుద్యోగులకు సమయం ఇవ్వడానికి? 46 జీవో విషయం అయితే, నిరుద్యోగ వృత్తి విషయం అయితేనేమి, దాని తర్వాత గురుకులం పోస్టులకు సంబంధించింది అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో చేయండి అనే విషయం కావచ్చు. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచే విషయంలో కావచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లోకి వచ్చేసరికి 1:100 నిష్పత్తి రేషియోలో చేయమంటే 1:50కి పోవడం, అది అవకాశం లేదు అనేసి ఇక్కడ ఆయన శ్రీధర్ బాబు చెప్పడం. ఇట్లా మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఏది అడుగుతున్నా కూడా వాళ్ళు గత పార్టీ మీద నెట్టేస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక సొల్యూషన్ ఏంది, వాళ్ళకు ఒక ఏంటి అనేది ఒక సరైన సమాధానము చెప్పలేకపోతున్నారు. అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఇక ముఖ్యమంత్రి అయితే వాళ్ళని వీళ్ళని తెచ్చుకునే బిజీలో ఉన్నాడు. మరొక దరిద్రమైన అంశం ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు రేపు ఇద్దరికి మధ్యలో భేటీ ఉంది. ఆ భేటీకి సంబంధించి ఆనందంతో టీడీపీ వాళ్ళు ఇక్కడ ర్యాలీ చేస్తామంటే బేగంపేట నుంచి ఎవరింటి వరకు, రేపు బేగంపేట వరకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు కలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో కలుస్తలేడు, ఇంట్లో కలిస్తే మళ్ళీ తప్పు పడతారని చెప్పేసి, సో నేను ఒక్కడనే కలిస్తే కూడా రేపు రాష్ట్రంలో అదొక బ్యాడ్ సిగ్నిఫికేషన్ వెళ్తుంది కాబట్టి బట్టిని పెట్టుకొని కలుస్తున్నాడు. పోనీ అది కలుస్తున్నారు, ఏదన్నా మన 7 మండలాలకు సంబంధించి మా మండలాలు మాకు ఇవ్వండి అయ్యా అని కలుస్తారా, అడుగుతారా? అది లేదట. ఇప్పుడు విభజన హామీలలో అంశాలు అది కాదు, మేము వేరే మాట్లాడతామనేసి బట్టితో చెప్పేస్తున్న అంశం. ఇక ఏం మాట్లాడుకుంటారో, ఏం గోల్మాల్ చేస్తారో కానీ వీళ్ళ కోసం, చంద్రబాబు నాయుడు కోసం, ర్యాలీ కోసం పర్మిషన్ ఇవ్వడానికైతే మనసు వస్తుంది. కానీ నిరుద్యోగులు మీకు గోస చెప్పుకుంటామయ్యా, మీరు కనీసం మీరు ఇవ్వకపోతే మాయే మేము గాడికన్నా పోతామంటే కూడా మీరు గలవరు, మమ్మల్ని ఆడన్న గోస చెప్పుకొనియారంటే కూడా మొత్తం నిర్బంధం చేసిరు, ఒక దిగ్బంధం చేసిరు. ఒక ఈగ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన వాలకుండా, ఒక విద్యార్థి ఒక నిరుద్యోగ సమస్యను తెలుసుకోకుండా ఈరోజు పరిపాలన సాగుతుంది అని అంటే నీ సీటు సిరక్కుండా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక విధంగా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఇదే మాట చెప్తారు. హైకమాండ్లో కూడా కొన్ని రోజులు మీకు మంచి నడవడిక జరగవచ్చు, కానీ తర్వాత మీ కథ ఏందో అర్థమైన తర్వాత, మీరు చేసిన నాటకాలు హైకమాండ్కి చేరిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని కూల్చడానికి తెలంగాణ ప్రజలు చాలు, లేదు మీ సొంత పార్టీ మీకుంద సీనియర్లు చాలు. మీరు చేస్తున్న కథలు చూస్తుంటే, మీరు చేస్తున్న కథనాలు చూస్తుంటే ఈరోజు, సో ఈ విధంగా రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు కోసము, తన సీటు కోసము, తన పదవి కోసము మిగతా ఎమ్మెల్యేలను, పార్టీ మారిన వాళ్ళను ఏ విధంగా బలి చేయబోతున్నారు అనేది మీరు కొంచెం జాగ్రత్త పడితే మీకు కూడా అర్థమవుతుంది.